పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ముంబై ఇండియన్ ఫ్యాన్స్ కి రోహిత్ శర్మ నిరాశ మిగల్చనున్నాడా? ఎస్, ముంబై ఇండియన్ ఫ్యాన్స్ కి ఎదురు దెబ్బ తగలబోతుంది అనిపిస్తోంది. ఎందుకంటే ఆర్సీబీ నుంచి కూడా ఇప్పుడు మ్యాచ్ లో తొడగాయాలతో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోహిత్ శర్మ. తను ఆడలేనన్నట్లుగా కూడా తెలుస్తోంది. డాక్టర్ల అబ్జర్వేషన్ లో రోహిత్ శర్మ ఉన్నారు. గాయం తీవ్రతపై ఇప్పుడు టీమ్ కి రిపోర్ట్ ఇవ్వనున్నారు డాక్టర్స్. ఇక పంజాబ్ తో మ్యాచ్ కు రోహిత్ దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో కూడా ఫ్యాన్స్ లో కూడా ఒక నిరాశ వ్యక్తం అవుతూ ఉంది. రోహిత్ శర్మ ఆట కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ముంబై ఇండియన్స్ మ్యాచ్ కనుక మనం చూస్తే కనుక ఫస్ట్ 2 మ్యాచ్లు కూడా రోహిత్ శర్మ బాగా ఆడారు. ఆ తరువాత కూడా తన ఆట అంతగా కూడా ఫామ్ లో లేకుండా పోయారు. అయితే గత మ్యాచ్ లో కూడా అతను తొడగాయంతోనైతే బాధపడినట్లుగా మనకి తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ రోహిత్ శర్మ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఈ రిపోర్ట్లో ఏం రానుంది అనేది కూడా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొని ఉంది. నెక్స్ట్ రోహిత్ శర్మ ఆడుతారా ఆడరా అనే దాని మీద కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మరొకవైపు రోహిత్ శర్మ కంటూ కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది క్రికెట్లో. ఇక వారు కూడా ఒక నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు రోహిత్ శర్మకి. ఇంకా ఐపీఎల్ అంటే మనం ఉన్నటువంటి క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. దీంట్లో ఒక్కొక్క ప్లేయర్ ఆట తీరును కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటిది రోహిత్ శర్మ కనుక ఈ మ్యాచ్లో లేకపోతే కనుక డెఫినెట్గా కూడా ఫ్యాన్స్కి నిరాశ ఎదుర్కానుంది. మరి ఆ రిపోర్ట్స్లో ఏం రానుంది? ఒకవేళ కనుక నెక్స్ట్ మ్యాచ్లో అసలు ఆయన ఆడతారా ఆడరా, లేకపోతే కొన్ని మ్యాచ్ల తర్వాత రోహిత్ శర్మ ఆడే అవకాశం ఉందా, లేకపోతే మొత్తం ఈ ఐపీఎల్ సీజన్కే దూరం అవునున్నారా అని కూడా పూర్తిగా కూడా ఈ విషయం మీద ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక రోహిత్కి రెస్ట్ ఇవ్వాలనే ఆలోచనలోనే టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సీజన్లో పెద్దగా ఫామ్లో లేడు రోహిత్ శర్మ కూడా. మరొక వైపు చూస్తే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ దూరంలో జట్టుకు ఇబ్బందులు అయితే పెరగనున్నాయనే చెప్పొచ్చు. రోహిత్ ప్లేస్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనే దాని మీద కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికి చూస్తే కనుక 3 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడం జరిగింది. మిగిలిన 10 మ్యాచ్ల్లో తప్పకుండా 7 గెలవాల్సిన పరిస్థితి. ఇలా గెలవాల్సిన పరిస్థితిలో కూడా 10 మ్యాచ్ల్లో 7 గెలవాలంటే కూడా రోహిత్ శర్మ ప్లేస్లో కూడా డెఫినెట్గా కూడా రోహిత్ శర్మ కన్నా కానీ మెరుగ్గా ఆడే ఆటగాడి నుంచితే కానీ దీంట్లో గెలిసే ప్రసక్తి ఉండదు. మరి ముంబై ఇండియన్స్ గడ్డు కాలాన్ని ఎదుర్కోనుందా రోహిత్ శర్మ దూరంతో ఐపీఎల్ సీజన్లో? రోహిత్ శర్మ పూర్తిగా కూడా ఈ ఐపీఎల్ సీజన్కి దూరం అవుతారా? ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా రోహిత్ శర్మకి రెస్ట్ ఇవ్వాలనుకుంటుంది. లేకపోతే ఒక మ్యాచ్ వరకు రెస్ట్ తీసుకుంటారా రోహిత్ శర్మ? రోహిత్ శర్మ రిపోర్ట్స్లో ఏం రానుంది? రోహిత్ శర్మ ఐపీఎల్ సీజన్లో ఆడతారా లేదా అని మీద కూడా దీని మీద అయితే ఇప్పుడు చాలా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, రోహిత్ శర్మ అంశంలో కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తోంది? రెస్ట్ ఇవ్వనున్నారా, లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ లో ఆడనున్నారా, ఏంటి? అంటే ఇప్పుడు ఐపీఎల్ మొదలవగానే మనం కొంతమంది స్టార్ ఆటగాళ్ళకి సంబంధించి ఎలా ఆడబోతున్నారు ఏంటి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రికెట్ ఫ్యాన్స్ లో పీక్స్ లో ఉంటుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇలా కొంతమంది ఆటగాళ్ళు, మహమ్మద్ షమి కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ, అలాగే శుభ్మన్ గిల్ కానీ, ఇషాంత్ కిషన్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, ఇలా కొంతమంది ఆటగాళ్ళ గురించి ఎక్కువగా చర్చలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ గురించి కూడా ఇంట్రెస్టింగ్ గా కొంత చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ముంబైకి చాలా అత్యంత కీలకమైనటువంటి ఆటగాడు. అతను వాళ్ళకి 5 ట్రోఫీలు కూడా అతను అందించినట్టున్నాడు. ఈ నేపథ్యంలోనే కాస్త ఇప్పుడు రోహిత్ శర్మకు గాయం అనే వార్త ముంబై ఫ్యాన్స్ ను కొంత ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా బెంగళూరుతో ఆడినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడినటువంటి మ్యాచ్ లో తొడగండరాల గాయంతో అతను రోహిత్ మైదానం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. బ్యాటింగ్ చేసేటువంటి సమయంలో ఇన్నింగ్స్ 6వ ఓవర్లో నొప్పి రావడంతో ఆ తర్వాత రిటైర్డ్ హస్తం మైదానాన్ని వీడాడు. అప్పటికే 13 బంతుల్లో 19 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అయితే ఈ గాయం తీవ్రతను అంచనా వేయడానికి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టుగా కూడా ముంబై యాజమాన్యం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే స్కాన్ రిపోర్ట్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్ తో జరగనున్నటువంటి తదుపరి మ్యాచ్ లో రోహిత్ ఆడతాడా లేదా అనే దానికి సంబంధించి మాత్రం కొంత స్కాన్ రిపోర్ట్లపై ఆధారపడిన పరిస్థితి. అయితే ఒకవేళ ఇది కనుక గ్రేడ్ 1 స్థాయి ఇంజురీ అయితే మాత్రం ఆయన కోలుకోవడానికి 3 నుంచి 4 వారాల పాటు సమయం పట్టేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కాన్ కూడా చేశారు. అయితే సోమవారం సాయంత్రం అంటే కాసేపట్లోనే ఈ రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. అయితే మంగళవారం జరిగేటువంటి ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ పాల్గొంటాడా లేదా అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రావటం లేదు. ఒకవేళ రోహిత్ కనుక పూర్తిగా ఫీల్డింగ్ చేయడానికి సిద్ధంగా లేకపోతే ముంబై ఇండియన్స్ కేవలం రోహిత్ ను బ్యాటింగ్ కోసం మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకునేటువంటి అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
మరి అంటే ఇప్పుడు రోహిత్ శర్మ కనుక ఒకవేళ కనుక ఈ మ్యాచ్కి దూరం అయితే కనుక రోహిత్ శర్మ స్థానంలో ఎవరు దీంట్లో భర్తీ చేయనున్నారు అనుకోవాలి? క్వింటన్ డికాక్ అయితే ఆడేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. డికాక్ సంబంధించి కొంత వార్తలు అయితే వస్తున్నాయి, కానీ అతను కూడా కొంత గాయంతో ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఏదేమైనా సరే అటు ముంబైకి ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ రోహిత్ శర్మ తర్వాత క్వింటన్ డికాక్ మాత్రం ఆ స్థాయిలో దూకుడుగా పరుగులు చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ కాబట్టి అతని మీదనే అంచనాలు అనేవి భారీగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ లేదంటే కనుక తిలక్ వర్మను ఓపెనర్ గా ప్రమోట్ చేయొచ్చు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది, కానీ దాంతో ఇంపాక్ట్ చూపించేటువంటి డెసిషన్ అయితే కాదు. ఎస్, అయితే వెంకట్ ఇప్పటికే చూసుకుంటే కనుక ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక జరగనున్నటువంటి 10 మ్యాచ్ల్లో కూడా డెఫినెట్ గా కూడా 7 గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఈ సందర్భంలో రోహిత్ శర్మ కనుక దూరం అయితే ఏ విధంగా మనం చూడొచ్చు, ఏ విధంగా నష్టం రానుంది అనుకోవచ్చు ముంబై ఇండియన్స్ కి? అయితే నిన్న రోహిత్ లేని ఇంపాక్ట్ అనేది ముంబై బ్యాటింగ్ మీద స్పష్టంగా పడిందని చెప్తాను. అందుకనే వాళ్ళు ఆర్సీబీ గెలవడం జరిగింది. ముఖ్యంగా కీలకమైనటువంటి సమయాల్లో పవర్ ప్లేలో రోహిత్ శర్మ కొంత గాయం కారణంగా ఇబ్బంది పడి పరుగులు చేయలేకపోయాడు. ఆ ఇంపాక్ట్ అనేది రికల్టన్ కంటిన్యూ చేయలేకపోయాడు. తర్వాత అంటే రోహిత్ శర్మ మూమెంట్ అని కంటిన్యూ చేయగలిగేటువంటి ప్లేయర్స్ ఉండాలి. కాబట్టి ఆ ప్లేయర్స్ అనేది జట్టులో కనపడటం లేదు. అది ముంబైకి చాలా వరకు కూడా మైనస్. అంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ మీదనే ముంబై డిపెండ్ అయి ఉందా అనేటువంటి కొంత చర్చ అయితే జరుగుతోంది. మరి ఈ సందర్భంలో గనక మనం చూసుకుంటే ఇప్పుడు కేవలం అంటే ఒక మ్యాచ్కు దూరం అవ్వనున్నట్లుగా చూడాలా, లేకపోతే మొత్తం కూడా ఒకవేళ కనుక తీవ్రత కనుక ఎక్కువైతే మొత్తం ఈ ఐపీఎల్ సీజన్కే రోహిత్ శర్మ దూరం అవుతాడా? ఐపీఎల్ సీజన్ కి అయితే దూరం అయ్యేటువంటి ఛాన్స్ లేదు, కానీ ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా అతను దూరంగా ఉండేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. అంటే రాబోయే 3 వారాలు అతను దూరంగా ఉండేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ముంబై యాజమాన్యం రిస్క్ తీసుకోవద్దు. ఆ తర్వాత అతను ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్ళాలి. బోర్డు కూడా ఈ విషయానికి సంబంధించి కొంత ఒక కన్నేసి ఉంచుతుంది. కాబట్టి ఇప్పుడు అనవసరంగా రిస్క్ చేయకుండా రిలాక్స్, అంటే అతని వయసు దృష్ట్యా అలాగే తదుపరి మ్యాచ్ 2027 ప్రపంచ కప్ కూడా ఉంది. కాబట్టి దానికి ఇంగ్లాండ్ పర్యటన అనేది చాలా కీలకం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఆడతారు వీళ్ళు, ఆ సౌత్ ఆఫ్రికాలో ఆడతారు. కాబట్టి ఇంగ్లాండ్ మైదానాల మీద రోహిత్ శర్మ కనుక మళ్ళీ ఫామ్ ప్రూవ్ చేసుకుంటే, అలాగే తర్వాత ఆడబోయేటువంటి వన్డేలకు సంబంధించి దాదాపుగా ఇంకా 30 వన్డేలు ఉన్నాయి 2027 ప్రపంచ కప్. కాబట్టి అటు బోర్డు కూడా రిస్క్ తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక రోహిత్ శర్మ నెక్స్ట్ ఆడబోతున్నారా, ఆడట్లేదా ఏంటి అన్న పరిస్థితి కనుక మనం చూస్తే కనుక ఇప్పుడు స్పోర్ట్స్ అనలిస్ట్తో మాట్లాడిన దాని ప్రకారం అయితే రోహిత్ శర్మకి అయినటువంటి గాయం ప్రకారం చూస్తే ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా ఆయన ఐపీఎల్ సీజన్కి అయితే దూరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయేటువంటి మ్యాచ్లు ఆయన దృష్టిలో ఉంచుకొని కూడా వయసు రీత్యా కూడా ఆయన ప్రజెంట్ చిన్న గాయమైనా కానీ వయసు రీత్యా కూడా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని రోహిత్ శర్మ రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ ఏప్రిల్ నెలలో. ఇక నెక్స్ట్ చివరి మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఉందని కూడా మనకి తెలుస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ చాలా కీలకమైన ప్లేయర్. అలాంటి రోహిత్ శర్మ దూరం అయితే ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ లేని లోటు కొట్టొచ్చినట్లుగా కనిపించింది. మరి నెక్స్ట్ రోహిత్ శర్మ స్థానంలో కూడా డీ కాప్రే రాబోతున్నారు అంటున్నారు. ఒకవేళ తను వస్తే కనుక రోహిత్ శర్మ ఆటని తను రీప్లేస్ చేయగలుగుతారా? ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ లేకపోవటం మాత్రం ఒక లోటే. ఒకవేళ కనుక రోహిత్ శర్మ గాయం దృష్ట్యా రెస్ట్ తీసుకుంటే మాత్రం మరి చూడాలి రోహిత్ శర్మ స్థానంలో ఎవరు రాబోతున్నారు, ఏ విధంగా రాణిస్తారు అనేది. ఒకవేళ కనుక రోహిత్ శర్మ ఏప్రిల్ నెలలో కనుక దూరంగా ఉంటే ఐపీఎల్ సీజన్కి